హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ రాయలసీమ రుచులు. సో ఈరోజు వచ్చేసి రాయలసీమ రుచుల్లో మనమైతే కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాం. అదే పుదీనా చట్నీ. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇది రెసిపీ అయితే చాలా నీట్గా క్లీన్గా తొందరగా అయిపోయేటట్టు అయితే చూపిస్తాను రెసిపీని. మీరు నన్ను అయితే ఇలాగైతే రెడీ అయితే చేసుకొని పెట్టుకున్నాము అంతా తీసుకొని. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే వేయించుకోవాలి మనము. అండ్ దీన్ని కడిగి ఆ తర్వాత వేయించుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. సో చూపిస్తాను, ఫాలో అయిపోండి. అయితే మనమైతే నీళ్ళలో తడుపుకోవాలి. అదే కడగాలి, నీళ్ళలో వేసుకొని కడిగిన తర్వాత మనమైతే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్లగడ్డలు అయితే పక్కన పెట్టుకున్నాం. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనమైతే ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాం చూడండి. సో ఇప్పుడు ఇదంతా అయితే దాంట్లోకి అయితే వేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో ఒక 3 కామెంట్స్ అయితే వచ్చాయి, మమ్మీని ఎందుకు చూపించడం. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత మనమైతే ఫస్ట్లో ఎంత వేసి మనమైతే ఫ్రై స్టార్ట్ చేసామో చివరికి వచ్చేసరికి ఎంత కొంచెం. సో దీని లెక్కన మనము ఎంత తెచ్చుకొని మనమైతే చేసుకోవాలో అర్థం కావడం లేదు. అంటే మనం చాలా ఎక్కువ తెచ్చుకొని అప్పుడు ఈ చట్నీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంత తెచ్చుకోగాసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మనమైతే ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అయితే వేసుకొని అవన్నీ వేసుకొని చెయ్యాలి. సో చూస్తున్నారు కదా, అలా అయితే వేసుకోవాలి. చాలా ప్రాసెస్ అయితే ఎక్కువే ఉంటుంది, బట్ తొందరగా అయిపోతుంది. కొద్దిగా చింతపండు అయితే ఇలాగైతే నానేసుకొని పెట్టుకోవాలి మనము. కొంచెమే, చాలా కొంచెము. సో నెక్స్ట్ వచ్చేసి మిక్సీకి అయితే వేసుకొని కొబ్బరిని అయితే ఆ తర్వాత ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇలాగైతే కొబ్బరిని మిక్సీలోకి అయితే వేసుకోవాలి. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అండ్ వేయించిన పుదీనా అయితే వేసుకోవాలి. అండ్ తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. సో ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టించేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే చేసుకోవాలి. ఇది ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ పుదీనా చట్నీ. చూడండి ఎలా ఉందో. సో పూర్తిగా అయితే రెడీ అయితే అయిపోయింది. అండ్ సింపుల్గా, నైస్గా, టేస్టీగా రెడీ అయితే అయిపోయింది రెసిపీ. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా